ఈరోజు దయామాత బర్త్డే, అది స్పెషల్. దాని సందర్భం మరొక సందర్భం కూడా ఉంది, ఆ తర్వాత చెప్తాను. దయామాత గారి గురించి 2 వాక్యాలు చెప్తాను. శ్రీ దయామాత శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి నేటికి జీవించి ఉన్న శిష్యుల్లో అగ్రగణ్యురాలు. కానీ ఈ బుక్ రాసేటప్పటికి ఆవిడ జీవించి ఉన్నారు. పేరుకు తగ్గట్టుగానే ఆమె నిజమైన దయగల తల్లి. తమ ప్రసంగాల్లోనూ, రచనల్లోనూ, ఆడియో రికార్డింగుల్లోనూ ఆమె అందజేసిన జ్ఞానం దైవ ప్రేమలతో అన్ని మతాలకు చెందిన వారికి, అన్ని రంగాలకు చెందిన వారికి ఆమె ప్రేరణ ఇచ్చారు. ఆమె ఆధ్యాత్మిక ఉపదేశాలను ప్రథమ సంకలనమైన ప్రేమ మాత్రమే గురించి మాట్లాడుతూ అమెరికాలో భారత రాయబారిగా సేవలు అందించిన శ్రీ ఎన్ఏ పాల్కీవాలా ఇలా అన్నారు: ప్రేమ, దయ భారతీయ సంస్కృతుల్లోని ఇతర సనాతన విలువలు మూర్తీభవించిన వ్యక్తిత్వం శ్రీ దయామాతది. ఆమె ప్రసంగాలు అస్పష్టమైన మత సిద్ధాంతాల గురించి పాండిత్య ప్రకర్షతో కూడిన నిస్సార వివరణలు కావు. అవి ఆనందమయ పరమేశ్వర దర్శనాలకు సాక్షులుగా నిలిచే గాఢ భక్తి గీతాలు. దయామాత గారు లాస్ ఏంజల్స్లోని పరమహంస యోగానంద గారి ఆశ్రమంలో 1931 సంవత్సరంలో చేరారు. ఆమెను ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం పరమహంస గారు ఎంపిక చేశారన్న విషయం ప్రారంభం నుంచి తెలుస్తూనే ఉంది. తమ గురుదేవులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గర నుంచి తాము పొందిన కఠిన శిక్షణనే తాము దయామాతకి ఇచ్చినట్లు తర్వాతి కాలంలో వారు ఆమెతో చెప్పారు. ఇది గమనించదగిన మాట. ఎందుచేతనంటే శ్రీ యుక్తేశ్వరులు తనకు ప్రసాదించిన ఆధ్యాత్మిక సంస్థాపరమైన బాధ్యతను వారసత్వంగా ఆమె పొందవలసి ఉంది. తమ మరణానికి కొద్ది కాలం ముందు తాను త్వరలోనే శరీరం వదిలిపెట్టబోతున్నానని గురుదేవులు దయామాతతో చెప్పారు. నిశ్చేష్టురాలైన శ్రీ దయామాత ఆయన లేకుండా పని ఎలా జరుగుతుందని అడిగారు. గురుదేవ, నాయకుడు గతించిన తరువాత ఏ సంస్థ అయినా సాధారణంగా ఎదగడం మాని కృషించడం మొదలు పెడుతుంది. మీరు లేకుండా మేము ఎలాగ కొనసాగించాలి? మీరు శరీరం విడిచిపెట్టినప్పుడు మమ్మల్ని కలిపి ఉంచి మాకు ప్రేరణనిచ్చేది ఏమిటి? పరమహంస గారు మెల్లగా ఇలా అన్నారు: నేను లేనప్పుడు ప్రేమ మాత్రమే నా స్థానాన్ని భర్తీ చేయగలదు. దైవ ప్రేమతో నువ్వు ఎంతగా మత్తెంకిచ్చి ఉండాలంటే దైవం తప్ప నీకు ఇంకా ఏమీ తెలియనంతగా ఆ ప్రేమను అందరికీ పంచిపెట్టు. ఈ పలుకులే ఆమె జీవితానికి కరదీపికలయ్యాయి. గురుదేవుల జీవితం 1952లో ముగిసింది. సాధుసత్తములైన రాజర్షి జనకానంద గారి తరువాత 1955లో శ్రీ దయామాత యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కు అధ్యక్షురాలయ్యారు. పరమహంస యోగానంద గారికి ఆధ్యాత్మిక వారసురాలిగా యోగదా సత్సంగ సొసైటీ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సభ్యులందరికీ మార్గదర్శనం చేస్తూ యోగదా సత్సంగ సెల్ఫ్ రియలైజేషన్ ఆశ్రమాల్లోని సన్యాస శిష్యులకు సరైన శిక్షణ ఇస్తూ పరమహంస యోగానికి మార్గదర్శనం చేస్తూ యోగదా సత్సంగ సెల్ఫ్ రియలైజేషన్ ఆశ్రమాల్లోని సన్యాస శిష్యులకు సరైన శిక్షణ ఇస్తూ పరమహంస యోగానంద గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన బోధనలు, ఆయన ఆధ్యాత్మిక మానవీయ సేవా కార్యక్రమాలు ప్రపంచమంతటా వ్యాపించేలా అవిరళ కృషి చేశారు. ఇది క్లుప్తంగా దయామాత గారి గురించి వివరణ.
हे परमात्मा, हे परमात्मा, जगन्माता, जगन्माता, सखा, सखा, प्रिय दैवमा, प्रिय दैवमा, भगवान श्री कृष्ण, भगवान श्री कृष्ण, जीसस क्राइस्ट, जीसस क्राइस्ट, महावतार बाबा जी, महावतार बाबा जी, राहरी महाशया, महाशया, स्वामी श्री युक्तेश्वर जी, पूज्य गुरुदेवा, श्री श्री परमहंस योगानंद जी, అన్ని మతములకు చెందిన సాధు మహాత్ములారా, అన్ని మతములకు చెందిన సాధు మహాత్ములారా, మీ అందరికీ మా వందనములు. మా నా భక్తి అనే మందిరంలో నా భక్తి అనే మందిరంలో మీ ప్రేమ మీ ప్రేమ సదా ప్రకాశించుగాక. సదా ప్రకాశించుగాక. అందరి హృదయాలలో అందరి హృదయాలలో మీ ప్రేమను మేల్కొల్పే మీ ప్రేమను మేల్కొల్పే శక్తి శక్తి నాకు కలుగుగాక. నాకు కలుగుగాక. ఓం శాంతి శాంతి జై గురు. పరమేశ్వర, నా భక్తి అనే గర్భగుడిలో నీ ప్రేమను ఎప్పటికీ ప్రకాశించని అన్ని హృదయాల్లోనూ నీ ప్రేమను నేను మేలుకొల్పగలిగేలా చెయ్యి. పరమపిత, నీ జీవశక్తితో నా శరీరాన్ని నింపు. నా నుండి సమస్త బలహీనతలను తొలగించు. నీ ఆధ్యాత్మిక శక్తితో నా మనస్సును నింపు. నీ అమరత్వంతో నా ఆత్మను శక్తివంతం చెయ్యి. నేను ఇకపై విశ్రమించను. నాలోని ఆత్మ సాక్షాత్కారం ద్వారా గురుదేవులు మరియు మహాగురువుల ద్వారా నీ వద్దకు చేర్చే మోక్ష మార్గాన్ని కనుగొంటాను. ఓం శాంతి శాంతి శాంతి. విమలం అచలం సర్వదీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణారహితం సద్గురుం తం నమామి. సద్గురుం తం నమామి. సద్గురుం తం నమామి. ఎన్నాళ్ళు 25 years. 25 years చేస్తున్నారు. 25 degree, 26th year, April 27th. అవునా? ఈ మధ్య జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో
మిస్ ఆంధ్ర మిస్ తెలంగాణగా ఎన్నికయ్యారు. దాదాపుగా 4 అంశాలుగా వెళ్ళినప్పుడు 2 అంశాలు దాటిన తర్వాత వీటికి పోటీ ఎవరు లేరు. అలాగా ఆ 4 అంశాలు కూడా దాటి తన తెలివితేటలతోటి ఈ పదవిని మెయిన్ నేను దక్కించుకున్నారు. సనాతన ధర్మ కాన్సెప్ట్ చాలా గట్టిగా చెప్పాలండి. ప్రస్తుతం రాజలక్ష్మి గారు మనకి ఏఐ కూడా అది విశేషం. అంతా ఆత్మలే. ఒక మల్టీ టాస్క్ చేయాలంటే మాత్రం మెడిటేషన్ చాలా అవసరం అండి. సార్ అందరూ తప్పట్లో మీరు అందరూ నోట్లకి మోస్ట్ పాపులర్ అవార్డు కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మోస్ట్ పాపులర్ అవార్డు ఎవరు అంటే నేనే. అది మా ముగ్గురికి దక్కింది.